నాగార్జున గారు ఏదైతే నమ్మకంతో చెప్పారో అఖిల్ని ఇంటికి తీసుకెళ్తారు, ఖచ్చితంగా తీసుకెళ్తారు, మీరు ఆ వరల్డ్ లోకి వెళ్తారు అని. సో రామాపురంలో మొదలైన కథ స్టార్ట్ అవుతుంది, చూస్తున్నాం. ఇంటర్వెల్ కి వచ్చేటప్పటికి మనం ఆ రామాపురంలో మనం ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం అనమాట. సో అంత న్యాచురల్ గా ఉంది. అండ్ అఖిల్ గారికి యాక్టింగ్ రాదు, పెర్ఫార్మెన్స్ రాదు అనే వాళ్ళకి ఇది ఒక సమాధానంగా నిలబడే సినిమా అవుతుంది. అఖిల్ అక్కినేని గారి నట విశ్వరూపం, అయ్యగారే నెంబర్ 1 ఎవరైతే అన్నారో అయ్యగారే నెంబర్ 1 ప్రూవ్ చేసుకుంటూ ఒక మంచి కమర్షియల్ అలాగే ఒక మాస్ ఫిలింతో మన ముందుకు వచ్చారు. ఇప్పటిదాకా అంటే 40 ఏళ్ల సినీ చరిత్రలో నాగార్జున గారికి నాకు తెలిసి ఇలాంటి సీక్వెన్సెస్ ఇంత రేంజ్లో ఇంత మాసిగా ఎప్పుడు పడలేదు అనిపించింది అనమాట. సో అంత బాగా చూసుకున్నారు అఖిల్ గారు. చాలా బ్యాలెన్స్డ్గా, చాలా సెటిల్డ్గా సెకండ్ హాఫ్ మొత్తం ఎవరెవరో ఏవేవో కథలు ఊహించుకుంటున్నారు. భాగ్యశ్రీ గారు సంథింగ్ ఏదో అవుతుంది, ఇంకా ఏవేవో జరుగుతాయని. బట్ కొన్ని ఎలిమెంట్స్ కరెక్ట్ ఉన్నాయి. బట్ లాస్ట్ ఫైట్ సీక్వెన్స్, లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిలిం సినిమాకి హార్ట్ బీట్ అనమాట. సో చాలా బాగా నెరేట్ చేసుకున్నారు. మురళీకిషోర్ అబ్బూరి గారు నాకు తెలిసి అక్కినేని ఫ్యాన్స్ ఆయనకి గుడి కట్టేసిన తక్కువ. ఎందుకంటే ఒక మాసీ ఫిలిం ఇలాంటి ఫ్యామిలీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం తొందరగా, బట్ అలాంటి కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ మాస్ ఫిలిం తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా థియేటర్లో ఫ్యాన్స్కి అయితే పూనకాలే. ఫ్యాన్స్ కంప్లీట్ హ్యాపీ ఫీల్ అయ్యే స్టఫ్ ఉన్న ఫిలిం ఇది. సో ఫ్యాన్స్ పక్కన పెడితే కామన్ ఆడియన్స్ కూడా, అంటే ట్విస్ట్లు మనకి సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు ఒక్కటి కూడా ఎక్స్పెక్ట్ చేయం. ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి థ్రిల్లర్ లాగా తీసుకెళ్లారు సినిమాని. సో మంచి ట్విస్ట్లు ఉంటాయి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, అండ్ లవ్ స్టోరీ ఉంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ తమన్ గారు డ్యూటీ చేశారు కంప్లీట్గా, మామూలుగా డ్యూటీ కాదైంది. ఎందుకు ఎక్కువ ప్రెస్ మీట్లకి రాలేదు ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అని చెప్తూ వచ్చారు కదా. లాస్ట్ మినిట్ వరకు కూడా ఆ డ్యూటీకి 100% అఖిల్ గారి కోసం న్యాయం చేశారు. ఆయన కోసం నిలబడ్డారు. సో ఓవరాల్గా సినిమా అయితే అఖిల్ గారికి ఇట్స్ ఎ గ్రేట్ కంబ్యాక్ ఫిలిం, వెరీ గుడ్ కమర్షియల్ కంబ్యాక్ ఫిలిం అనమాట. సో చెప్పకూడదని చెప్తాను కదా, సస్పెన్స్ అప్పించారు మొత్తం. సస్పెన్స్ లాస్ట్ ఫైట్ మొత్తం సూపర్ 100%. ఇందులో మ్యూజిక్ గానీ సాంగ్స్ గానీ అన్ని చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ మాత్రం అయితే ట్విస్టులు మాత్రం వేరే ఉన్నాయి. నీట్ గా ఉంది మూవీ, ప్రతి ఒక్కరు చూడొచ్చు. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్, ఖచ్చితంగా అవార్డు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అఖిల్ గారి యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్. నిజంగానే ఈజ్ బెటర్, ఫార్ బెటర్ పాత మూవీస్ తో కంపేర్ చేసుకుంటే. అండ్ లాస్ట్ లో ఇచ్చిన సెకండ్ హాఫ్ ట్విస్ట్ కానీ చాలా బాగున్నాయి. అసలు చాలా బ్రహ్మాండంగా తీశారు మూవీ. అయితే స్టోరీ లైన్ అయితే ఎక్సలెంట్. అసలు ఊహించలేం ఎవరు సెకండ్ హాఫ్ నుంచి వచ్చిన ట్విస్ట్లు అన్ని కూడా. చాలా బాగుంది సినిమా, అయితే బాగుంది. యాక్షన్ సీన్స్ ఉన్నాయండి. లాస్ట్ వచ్చే సెకండ్ హాఫ్ నుంచి మొత్తం యాక్షన్ సీన్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ ఫైట్ ఏదైతే ఉందో జాతర ఫైట్ నుంచి కూడా సినిమా ఒక టర్న్ పాయింట్ తీసుకుంటారు. అప్పటి వరకు ఎలా ఉన్నా కూడా అప్పటి నుంచి అఖిల్ విశ్వరూపం చూస్తాం మనం. చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. అసలు ఎవరు కూడా ఊహించలేరు. క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ట్విస్ట్లు, అందులోని క్లైమాక్స్ ట్విస్ట్ ఇంకా చాలా బాగా ఇచ్చారు. అసలు బాగా తీసి అమ్మాయిల కోసమే కదా ఈ మూవీ కూడా, అమ్మాయి కోసమే. సూపర్ హిట్, కంబ్యాక్ ఇచ్చినట్టు చాలా చాలా కంబ్యాక్ ఇచ్చాడు. క్యారెక్టర్ ఎలా చేసి చెప్తున్నా. మళ్ళా నాకు ఒక మన రామ్ చరణ్ గుర్తొచ్చిన యాక్టింగ్ అలా చేసిండు. నిజంగా చెప్తున్నా, యాక్టింగ్ హ్యాట్సాప్ చెప్పొచ్చు మన అఖిల్ గారికి. అంతా బాగా చేసింది. చాలా సినిమాల కంటే ఈ సినిమాల పర్ఫార్మెన్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఎక్కడ కూడా పోలేదు. లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇది నాగార్జున ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ చేస్తున్నారు. అఖిల్ కి మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. యాక్టింగ్ మాత్రం ఇదిగా తీసిండు. మళ్ళా కూడా చెప్తున్నా, అఖిల్ ఫ్యాన్స్ నుంచి ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. మాత్రం చాలా బాగుంది. ఇది మాత్రం చాలా మంది ఆడియన్స్ కి కానీ చాలా మంది కనెక్ట్ అవుతారు సినిమా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. బ్లాక్ బస్టర్ సూపర్ అని ఒకటే చెప్తున్నా. అఖిల్ గారు అంటే లవర్ బాయ్ కి ఎంత యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేయాలో చేసిండో, మాస్ క్యారెక్టర్ ఎలా చేయాలో చేసి చూపించిండో. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అఖిల్ నిజంగా చెప్తున్నా, నీ యాక్టింగ్ మాత్రం ఇరగొట్టేసినావు. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ నిజంగా చెప్తున్నా. సూపర్. బెస్ట్ అనిపించింది. ఆయన కెరీర్ లో ఇది టాప్ లో ఉండబోతుంది. అండ్ భాగ్యశ్రీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గారికి ఫస్ట్ కంగ్రాచులేషన్స్, బ్లాక్ బస్టర్ హిట్. చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్ గా అసలు ఈ మూవీతో ఆయన నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చూపించారు. అండ్ చాలా బాగా చేశారు. అఖిల్ పర్ఫార్మెన్స్ హైలైట్ ఈ మూవీకి. అండ్ విలన్ రోల్ చేసిన అతను కూడా అంటే హాఫ్ వరకు చాలా పాజిటివ్ గా అండ్ దెన్ నెగిటివ్ గా షేడ్స్ చాలా చాలా బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కళ్ళు. అసలు సినిమా నెక్స్ట్ లెవెల్ అబ్బా. తన కెరీర్ లో ది బెస్ట్ మూవీ.
యా డెఫినెట్లీ ఉంది కదా, అంటే ఎక్స్పెక్ట్ చేయము అంటే లెనిన్ బ్లైండ్ అవుతాడు అని. సో ఆమె చనిపోయే సీన్స్ అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. నాకైతే గూస్ బాంబ్స్ వచ్చేసే మూవీ చూడంగానే. చాలా బాగా పర్ఫామ్ చేస్తారు ఈచ్ అండ్ లెనిన్ ఫైట్ ఫైనల్ వన్ చాలా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని ట్విస్ట్లు ఏం లేవు, బట్ ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. అంటే ట్విస్ట్ లో ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం చేయలేం అలాంటివన్నీ పక్కన పెడితే ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. ఫస్ట్ అఖిల్ పర్ఫార్మెన్స్ టాప్ లెవెల్ ఉంది. బంగారం అయ్యగారే నెంబర్ 1 అంతే. ద బెస్ట్ పేర్ అండి. యాక్చువల్లీ భాగ్యశ్రీ చాలా బాగా పర్ఫామ్ చేస్తారు ఈ మూవీలో. వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా చాలా బాగా. స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఫస్ట్ డైరెక్టర్ గారు మురళి గారు చాలా బాగా చేశారు. ఆల్ టైమ్ హిట్ తమన్ మ్యూజిక్ అండి ఇది. అఖిల్ కెరీర్ లో ఇప్పటివరకు అఖిల్ పర్ఫార్మెన్స్ సూపర్. ఓవరాల్ గా ఒక్కసారి కష్టంగా చూడొచ్చు. బాగుంది పర్ఫార్మెన్స్ వైజ్ బాగుంది. స్టోరీ లైన్ కొంచెం అంత కనెక్టింగ్ అనిపించలేదు. హీరో హీరోయిన్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంది? యా ఇట్ వాస్ సూపర్. అదర్స్ ఓకే. అఖిల్ ఎలా ఉన్నాడు? లుక్ ఎలా ఉంది? యా హీ సో మ్యాన్లీ అండ్ డైనమిక్ గా అనిపించారు. ఓకే. అఖిల్ పర్ఫార్మెన్స్ గురించి 2 మాటలు చెప్పాలని నేను చెప్తాను. అఖిల్ పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా చాలా బాగుంది. ఫైట్స్ కూడా కొత్తగా ట్రై చేశారు, చాలా బాగా సెట్ అయింది. ఫ్యూచర్ లో కూడా చూడొచ్చు. స్టోరీ లెంత్ అయినా స్టోరీ లైన్ అయినా కొంచెం కన్ఫ్యూజ్డ్ గా క్లమ్జీగా ఉంది, కానీ రిమైనింగ్ యాక్టింగ్ వైజ్ అంతా బాగుంది. ఇచ్చినట్టే చాలా బాగుంది. అది రుధిరం సాంగ్ అయితే చాలా చాలా బాగుంది. అంత మ్యూజిక్ వైజ్ వాళ్ళ మధ్య కెమిస్ట్రీ లవ్ అంతా బాగుంది. ఫైట్స్ కొంచెం అన్నెసెసరీగా తిప్పినట్టు అనిపించింది. మీ ఫ్రెండ్ కి సజెస్ట్ చేస్తారా మీ ఫ్రెండ్స్ కి మూవీ చూడమని? యా వాళ్ళకి ఏమైనా బోర్ కొడితే తప్పకుండా వెళ్ళి ఒకసారి చూడొచ్చు. బాగుంది, బట్ ఇంకొంచెం స్టోరీ స్ట్రాంగ్ ఉంటే బాగుంటది. యాక్చువల్లీ స్టోరీ చాలా వీక్ అనిపించింది. అంటే తిప్పినట్టు అన్నెసెసరీగా అనిపించింది. కొంచెం రియలిస్టిక్ గా అసలు లేదు. యాక్చువల్లీ ఇప్పుడు హలో అవన్నీ చూసాం కదా మనం, అంతగానం అయితే లేదు. అసలు ఒక 5 మార్క్స్ ఇవ్వచ్చు 10 కి. అవును అఖిల్ లుక్ సూపర్బ్ ఉన్నాయి, యాక్టింగ్ కూడా బాగా చేసిండు ఆయన. బట్ స్టిల్ ఏదో ఒకటి మిస్సింగ్ అని అయితే అనిపిస్తుంది మనకి. లవర్ బాయ్ అయితేనే బాగుంటది, మేము అందరం కూడా అదే కోరుకుంటాం. ఇంకొంచెం యాక్టింగ్ ఒకటి బాగుంది ఓవరాల్ గా, బట్ ఇంకో కొద్దిగా కెమిస్ట్రీ అయినా ఏదైనా ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే బాగుంటది అనిపించింది. ఆ లవ్ అనేది కొంచెం మిస్ అయింది వాళ్ళిద్దరి మధ్య అనిపించింది. అవును మేము కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చాం, బట్ అసలు మార్నింగ్ లేచి ఎప్పుడు వచ్చినాం కానీ కొంచెం డిసప్పాయింట్ అయినాం. యాక్చువల్లీ ఈ రోజు నా బర్త్డే, సో ఏదో ఎక్స్పెక్ట్. థ్యాంక్ యూ. సో కొంచెం ఫ్యాన్ అని కాదు, బట్ స్టిల్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వస్తాం కదా. చాలా డేస్ తర్వాత వచ్చింది కాబట్టి బాగుంటది పక్క. లుక్స్ అవన్నీ బాగున్నాయి కదా, సో అదనుకొని వచ్చాం. కొంచెం డిసప్పాయింట్మెంట్. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అసలు అఖిల్ జాతర అని ఎవడు అనుకోడు, అంత బాగా చేశాడు. చాలా బాగా చేశాడు అండి. ఆ కళ్ళు పోవటం నుంచి ఆ 20 minutes ఎరగదీశాడు సినిమాని. చాలా ట్విస్ట్ పెట్టి అదొకటి విలన్ ని డార్క్ లో పెట్టడం వల్ల చాలా ప్లస్ అయింది. అదే విలన్ ని ముందే చేసుంటే వీళ్ళు మీడియాలో పెట్టుంటే రివ్యూ చేస్తుంటే చాలా దరిద్రంగా ఉండేది. అది ప్లస్ అయింది సినిమాకు, చాలా ప్లస్ అయింది. చాలా బాగా అసలు తమన్ ఇంకా వద్దు సార్, ఇంకా చెవులు పగిలిపోయాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరగదీశారండి. ఆ కురుక్షేత్ర ఫైట్ ఒకటి ఉంది ఇంటర్వెల్ ముందు, అది మటుకు కేక పుట్టించారు తమను. అఖిల్ కంటే తమనే ఉంది, తమనే కనపడ్డాడు. అఖిల్ కంటే తమనే కనపడ్డాడు ముందు మాకు. 4 అండి. కానీ 4 అండి. ఫస్ట్ హాఫ్ కానీ కొద్దిగా బాగా చేసి ఉంటే బ్లాక్ బ్లాస్టర్ అండి సినిమా. యావరేజ్ కాదు బ్లాస్ట్ అండి. కానీ ఇంకా ఫస్ట్ హాఫ్ బాగా చేసి బ్లాక్ బ్లాస్ట్ అయ్యేది. థ్యాంక్ యూ. ప్లసెస్ ఉంటాయి అక్కడ, ఆబ్వియస్లీ మైనస్ ఉంటాయి, ఉండాల్సిందే. సో సినిమాలో ఏంటి మైనస్ అంటే చాలా స్లో మోషన్ షాట్స్, టూ మెనీ స్లో మోషన్ షాట్స్, లెంగ్త్ పెరిగిపోయింది, లాగ్ అనిపిస్తుంది, స్లో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే డెత్స్ లో ఉండే, సెకండ్ హాఫ్ లేచింది సినిమా. అండ్ ఎలివేషన్ సీన్స్, ప్రతి చోట ఎలివేషన్ సీన్స్ ఇవ్వడానికి ట్రై చేసి అక్కడ స్లో మోషన్స్ యాడ్ చేసేయడం వల్ల మనకి ఒక స్టేజ్ లో విరక్తి వచ్చేస్తుంది. బట్ మీరు అవన్నీ మర్చిపోతారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు జరిగిందంతా మర్చిపోతారు. అండ్ భాగ్యశ్రీ గారిని చూస్తూ మీరు కళ్ళు తిప్పుకోరు. ఎంత ముద్దుగున్నారు, అలానే ఏడిపిస్తారు కూడా భాగ్యశ్రీ గారు. ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుండింది. యాజ్ మనం కాంతాలో చూసాం ఆవిడ యాక్టింగ్ టాలెంట్ గురించి, ఇందులో కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చే రోల్ ఆవిడది, నాట్ జస్ట్ ఫర్ గ్లామర్.
తమన్ మ్యూజిక్ యాడెడ్ ప్లస్ అండి. తమన్ మ్యూజిక్ యాడెడ్ ప్లస్. నిజంగా ఆ హాఫ్ అన్ అవర్ సినిమాని లేచి మనం సీట్లలోంచి లేచి నిలబడేలా చేసింది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ పాటలు ఎక్కడ కూడా నాకు మిస్ మ్యాచ్ అనిపించలేదు, నాన్ సింగ్ గా వచ్చాయని కూడా అనిపించలేదు. టూ గుడ్. నేనైతే ఒక 3 రేటింగ్ ఇస్తాను. అయితే ఓ మై గాడ్, అసలు ఆమె యాక్టింగ్, ఆమె బ్యూటీ చాలా బాగుంది. మొత్తం ట్విస్ట్లు మీద ట్విస్ట్లు, ఎండింగ్ ట్విస్ట్, ఇంటర్వెల్ ముందు ట్విస్ట్, సెకండ్ హాఫ్ అయితే పిచ్చెక్కిపోతుంది. చాలా బాగుంది. మొత్తం ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. డెఫినెట్లీ చాలా బాగుంది. కెరియర్ లో ఇప్పుడు ది బెస్ట్ ఫిల్మ్ అవ్వచ్చు. ఫైటింగ్, డాన్స్, కొరియోగ్రఫీ అంత బాగాలేదు, కానీ ఫైటింగ్, బీజిఎం, యాక్టింగ్, మొత్తం ట్విస్ట్లు చాలా బాగున్నాయి. చాలా బాగుంది. మొత్తం మీద మాట్లాడిందో ఆ కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. అండ్ ఆ ఎండింగ్ లో అది కొంచెం చెప్పడం కూడా కొంచెం కష్టంగా ఉంది. యాక్చువల్లీ చాలా బాగుంది. భాగ్యశ్రీ చాలా చెప్పక్కర్లేదు భాగ్యశ్రీ గురించి. ఇంకా తన యాక్టింగ్, బ్యూటీ అన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్. సినిమా బాగుంది. ఏమంటారు, తమన్ యాక్టింగ్ బాగుంది, మొత్తం బాగుంది. తమన్ యాక్టింగ్, అఖిల్ యాక్టింగ్ బాగుంది, తమన్ మ్యూజిక్ బాగుంది. అసలు తమన్ ఎలా కొట్టాడంటే, మీకు సినిమా బోర్ కొడుతుంది, కళ్ళు మూసుకొని పాటలు కూర్చోండి. అసలు తమన్ మ్యూజిక్ కి నరాలు ఇలా వచ్చాయి బయటకు జిప్పుమని. చాలా బాగుంది. భాగ్యశ్రీ యాక్టింగ్ కూడా బాగుంది. ట్విస్టులన్నీ లాస్ట్ లో మీరు అసలు థియేటర్ వదిలి వెళ్ళకండి, అసలు కూర్చొని చూడండి. మొత్తం ఇంటర్వెల్ అప్పుడు వెళ్ళకండి, కూర్చొని చూడండి. మొత్తం ట్విస్టుల మీద ట్విస్టులు. భాగ్యశ్రీ అయితే అసలు చాలా బాగా చూపించారు సినిమాలో. డాన్స్ గానీ, మ్యూజిక్ గానీ, యాక్టింగ్ గానీ అంతా బాగుంది. చాలా బాగుంది. అయ్యగారే నంబర్ 1. ఇది అసలు రాసి పెట్టుకోండి అక్కడ, అయ్యగారే నంబర్ 1. భాగ్యశ్రీ యాక్టింగ్ చాలా బాగుంది. తనకి రోల్ కూడా చాలా బాగా ఇచ్చారు. అసలు భాగ్యశ్రీ లేకపోతే సినిమా లేదండి. అది భాగ్యశ్రీ లేకపోతే సినిమానే లేదు. ఆ రోల్ లో ఇంకా ఏ యాక్టర్స్ ని పెట్టలేము. భాగ్యశ్రీయే నంబర్ 1. తనే బాగా చేసింది. థ్యాంక్ యూ. ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా చూడండి, ఎంజాయ్ చేయండి. లెనీ ఈజ్ కింగ్. హీరో యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది, ట్విస్టులు కూడా బాగున్నాయి. అయ్యగారు 100% నెంబర్ 1 కంపల్సరీ చెప్తున్నాం కదా. ఫ్యామిలీతో వచ్చి చూడండి, చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, ఫ్యామిలీ డ్రామా, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ మీల్స్ బిర్యానీ. సినిమా మాత్రం లెనిన్. ఫుల్ మీల్స్ బిర్యానీ అందరికి మాత్రం. ఈ రోజులలో సూపర్ హిట్ సినిమా అంటే లెనిన్. ఓకేనా అన్న? లెనిన్ సినిమా చూడడం జరిగింది. అఖిల్ గారు ఇది వరకు రొట్టె సినిమాలని తీసుకోడు. నేను ఉన్నది చెప్తున్నాను, గతంలో తీసుకున్న సినిమాలంటే రొట్టె, కానీ ఈ సినిమా అలా కాదు. నిలబెట్టాడు సినిమాని, చాలా గట్టిగా నిలబెట్టాడు. ఫైట్స్ అఖిల్, యాక్టింగ్ అఖిల్, డాన్స్ అఖిల్, పర్ఫార్మెన్స్ అఖిల్ అన్నట్టుగా చేశాడు. సూపర్ అన్న. ఇది గతంలో అఖిల్ అన్న మేము కోరుకునేది. నీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఇదే కదా. నీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఇదే. నిజంగా అక్కినేని వంశం నుంచి ఒక మాస్ హీరో రావాలా, మాస్ హీరో రావాలా, మాస్ హీరో రావాలా, కానీ వచ్చాడు. ఒక క్లాస్ హీరో, ఒక మాస్ గా తయారైతే ఎలా ఉంటుందో చూపించాడు. సూపర్ మూవీ అండి. అఖిల్ గారి కెరీర్ లో ఇది ఒక మంచి సూపర్ హిట్ మూవీగా మనం చెప్పొచ్చు. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా. భాగ్యశ్రీ బోర్స క్యారెక్టర్ అయితే చెప్పవసరం లేదు. వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. సినిమా ప్రతి షాట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్వ్యూలు ఎండింగ్ సీన్ చెప్పవసరం లేదు. అఖిల్ యాక్టింగ్ పరంగా ఒక 10 మెట్లు అయితే ఎక్కేసాడు, చెప్పవసరం లేదు. ఎవడన్నా ఒక సినిమాకి ఒక మెట్టు ఎక్కుతాడు, కానీ 10 మెట్లు ఎక్కాడు. నాగార్జున గారు తర్వాత మన నాగ చైతన్య గారు అనుకున్నా, నాగ చైతన్య గారి తర్వాత మళ్ళీ అఖిల్ అని అనుకుంటుంది. చాలా గట్టిగా కష్టపడ్డాడండి. సినిమా ఏదైనా చెప్పాలని అఖిల్ కోసం చెప్పొచ్చు, అంత గట్టిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరగొడిచాడు. ఇంకా శివాజీ గారు ఒక మాట అన్నారు మన ఫ్రెండ్ షోలో, నేను నాగేశ్వర గారితో చేశానండి, నాగార్జున గారితో చేశానండి, మంచి సూపర్ హిట్ లేవండి. ఈ సినిమా కూడా మంచి సూపర్ హిట్ అవుతున్నారు శివాజీ గారు. అలాగే అయింది. బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. అందరికి మెచ్చే సినిమా లెనిన్. థ్యాంక్ యూ. దయించి మీరు కాపాడండి, తెలుగు ఇండస్ట్రీని కాపాడండి. అఖిల్ అక్కినేనికి నంది అవార్డు సిఫర్ చేయాలి. వాళ్ళే పెద్ద బొక్క, ఇంకేముంటది? బొక్కగాల గురించి మాట్లాడొద్దు, మనం బూతులు మాట్లాడొద్దు. ఈ సభ్య సమాజం కాదు. మీరు ఎడ్యుకేటెడ్, నేనేమి సినిమాలో యాక్ట్ చేయాలని నాకేమి లేదు. వెల్ ఎడ్యుకేటెడ్. ఈ సినిమా హిట్, తెలుగు ఇండస్ట్రీ మీద ఒట్టు. ఈ సినిమా హిట్, గద్దర్ అవార్డు, నంది అవార్డు కంపల్సరీ రావాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ సినిమాకి గద్దర్ అవార్డు అక్కినేని అఖిల్ ఇవ్వాలని అవకాశం ఉందండి.
నిజంగా అవకాశం ఉంది. కానీ ఈ సినిమాలో twist ఒక ఎలివేషన్స్ ప్రతి మాట మాటకి ఒక షాక్ నిజంగా మరి ఎక్స్పెక్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకొక సీన్ వస్తుంది. నువ్వు లవడా కానీ బ్రో, నేను ఎందుకు డబ్బులు తీసుకుంటా బ్రో, నువ్వు భలే ఉన్నావు నీకు ఎంత ఇచ్చి బ్రో నెగిటివ్ అడగమని. సినిమా గుర్తాడు బ్రో, సినిమా మాత్రం మస్తుంది నిజంగా చెప్పుకుంటే బొచ్చు మాట ఊడిపోతుంది. మహాభారతం కాదురా అయ్యా,